హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో పిఎం కిసాన్ 17వ విడత ఆన్లైన్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ లిస్ట్లో పేరున్న రైతన్నలకు మాత్రమే పిఎం కిసాన్ 17వ విడత డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి పిఎం కిసాన్ 17వ విడత ఆన్లైన్ ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటా రండి ఫ్రెండ్స్. ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు డేటు అలాగే టైంతో సహా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు రైతన్నల పేర్లు అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టేట్ దగ్గర మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ దగ్గర మీది ఏ మండలం అయితే ఆ మండలాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ బ్లాంక్ దగ్గర కూడా అదే మండలాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత విలేజ్ దగ్గర మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్మర్ నేమ్ రైతు యొక్క పేరు, ఇక్కడ వాళ్ళ జెండర్ చూపించడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో పేరున్న రైతన్నలకు పిఎం కిసాన్ 17వ విడత డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇందులో పేరు లేకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇందులో ఖచ్చితంగా రైతు పేరు అయితే ఉండాలి ఫ్రెండ్స్. రైతు పేరు ఉన్న రైతన్నలకు మాత్రమే పిఎం కిసాన్ 17వ విడత డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పిఎం కిసాన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.